ఇష్టవాహనంపై ఇలవేల్పు వైభోగం. పెంచుల కోనకు పోటెత్తిన భక్తజనం. రారాజుపై యోగ నరసింహుని వైభోగం. కొండ కోన ఎటు చూసినా కనుచూపు మేర భక్తజనం. ఎవరి నోట విన్నా పెంచులో పెంచెల గోవిందా గోవిందా అని భక్తకోటి పిలుపులతో పెనుసుల నరసింహుడు పరవశించిపోయాడు. బుధవారం రాత్రి స్వర్ణమయ కాంతులతో మెరిసిపోతున్న గరుత్మంతుడిపై కొలువుదీరి అశేష భక్తజనాన్ని కటాక్షించాడు. తమ ఇలవేల్పు దివ్య స్వరూపాన్ని తిలకించిన భక్తులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. ఉదయం సింహవాహనంపై శ్రీవారు ఆలయ మాడవీధుల్లో విహరించారు. కాగా బుధవారం నృసింహ జయంతిని జిల్లావాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెంచలకోన క్షేత్రాన్ని భక్తజనం పోటెత్తింది. బుధవారం నృసింహ జయంతి సందర్భంగా జిల్లా నుంచే కాక పొరుగు జిల్లా నుంచి కూడా భక్తులు తరలి రావడంతో కోన కిక్కిరిసిపోయింది. విస్తృతంగా చలువ పందిళ్ల ఏర్పాటుతో తరలివచ్చిన భక్తులు అక్కడ సేద తీరారు. పలువురు తలనీలాలు సమర్పించుకుని పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. ఇంకొంతమంది అన్నదానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు జరుగుతున్న రోడ్లలో అడపాదడపా వర్షం కురుస్తుండటంతో కొండ కోన చల్లబడిపోయింది. మరోవైపు క్షేత్రం కాంక్రీట్ జంగిల్ మారడంతో సెగలు రాకుండా ఆలయ అధికారులు ట్యాంకర్లతో నీరు పడుతూ చల్లబరిచారు. కాగా ఉదయం సింహవాహనంపై కొలువుదీరిన పెంచల స్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందైన దర్శనమిచ్చారు. ఆలయ ఈవో విజయసాగర్ బాబు, సూలూరుపేట చంగాలమ్మ దేవస్థానం ఏసీ డబ్బుకుంట వెంకటేశ్వర్లు, ఆలయ ఏఈ ఆవుల వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఉదయం నుంచి ఆలయంలో శ్రీవారులకు హోమాలు, స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం, ఊంజల్ సేవలు జరిగాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆ విశేషాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.